రాహుల్ తో ఏపీ పిసిసి చీఫ్ షర్మిల భేటీ అయినట్లుగా తెలుస్తోంది. బ్రదర్ అనిల్ తో కలిసి రాహుల్ ను కలిశారు షర్మిల. ఏపీ రాజకీయ పరిణామాల మీద చర్చించారు రాహుల్ తో. ఇక రాజ్యసభలో తనకు అవకాశం కల్పించాలని షర్మిల కోరినట్టు తెలుస్తోంది. కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతూ ఉన్నారు షర్మిల. ఇక రాజ్యసభ కర్ణాటక నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానంలో కూడా ఇప్పుడు షర్మిల తనకి సీటు కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ రకంగా ఏపీ రాజకీయాల్లో అంటే మొదట తాను పార్టీ పెట్టింది, తర్వాత ఏపీ కాంగ్రెస్ పార్టీకి రావటం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉంది షర్మిల. మరలా కూడా తాను ఇప్పుడు నోరు మెదపటం మొదలు పెట్టారు. తర్వాత ఇప్పుడు వెళ్లి రాహుల్ తో భేటీ అయ్యి తనకు రాజ్యసభ స్థానం కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇటు షర్మిల అదే విధంగా బ్రదర్ అని వీళ్ళిద్దరూ కలిసి వెళ్లి ఇటు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అసలు ఏ అంశాలు చర్చించినట్లుగా చూడొచ్చు, ఏంటి డీటెయిల్స్? రేణు, రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ కుమార్ కలిశారు. అయితే కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉంది. అక్కడ 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో 3 సీట్లు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్నాయి. 1 సీటు ప్రతిపక్ష బీజేపీకి దక్కే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ లో 1 సీటు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి 1 సీటు దక్కే అవకాశం ఉంది. ఇటు జార్ఖండ్ లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ వీరు 3 సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. అయితే పార్టీలో చేరిన సమయంలో ఆమెకు రాజ్యసభ సీట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని గతంలో ప్రచారం జరిగింది. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా షర్మిల పేరు బలంగా ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అటు జాతీయ స్థాయిలో ఉన్న పవన్ ఖేడా, సుప్రియా సునాటేతో పాటు పలు కీలక నేతలు, కమల్నాథ్ తో పాటు అశోక్ గెహ్లాట్ లాంటి కీలక నేతలు కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత సీనియర్లు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన నేతలు కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలకు ఏ మేరకు పదవి లభిస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ బ్రదర్ అనిల్ తో పాటు షర్మిల భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర కమిటీలకు సంబంధించిన అంశాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు, చాలా విషయాలపై నేరుగా రాహుల్ గాంధీతో సంప్రదించారు. రాహుల్ గాంధీ సలహాలు, సూచనలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు, ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లు కూడా తెచ్చేందుకు తన ప్రయత్నం కొనసాగిస్తానంటూ ఆమె పర్ఫార్మెన్స్ కూడా రాహుల్ గాంధీకి వివరించినట్టు సమాచారం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో హామీ ఇచ్చిందంటూ జరిగిన ప్రచారమేనా, లేక కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఆమెకు రాజ్యసభ సీట్ దక్కే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన చోట కూడా మనం అధికార మార్పిడితో పాటు కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక కూడా చూసాం. ఇలాంటి నేపథ్యంలో కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాల్లో 3 స్థానాలకు మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే రాజ్యసభ నేతగా ఉన్నారు. ఆయన పదవి మళ్లీ రెన్యువల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన గతంలో కర్ణాటక నుంచే ఎన్నికైన నేపథ్యం ఉంది. మరోపక్క ఒక లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతను రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయని ఒక జోరుగా మరోపక్క కర్ణాటక సీఎం గా బాధ్యత స్వీకరించబోతున్న డికే శివకుమార్ తమ్ముడు డికే సురేష్ కూడా రాజ్యసభ సీట్ దక్కే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం చేస్తుంది. మరి షర్మిలకు ఎక్కడ అలాట్ చేస్తారు? మరి దక్షిణాది రాష్ట్రాల నుంచి అలాట్ చేస్తారా, లేక ఉత్తరాది రాష్ట్రాల్లో? అంటే కిరణ్, మనం చూస్తే అంటే షర్మిలకు రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉందా ముందలుగా చూసుకుంటే గనక? ఎందుకంటే తను ఏపీసీసీ నియమించిన తరువాత తన పనితీరు గాని ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటుంది కదా అధిష్టానం. మరి తాను పార్టీని అంటే ముందుకు నడిపించడంలో కానీ ఇవన్నీ అంశాలను మనం చూసినప్పుడు మరి రాజ్యసభ సీటు కోరుతున్నటువంటి షర్మిలకు ఇచ్చే అవకాశం ఉందా సీనియర్లను, పోటీదారులందరినీ పక్కన పెట్టి? రేణు, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా గతంలో ఉన్న సోనియా గాంధీ హామీ ఇచ్చి ఉంటే
ఖచ్చితంగా షర్మిలకు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు కొట్టి పారేయలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అది కొంత సమయం తీసుకోవచ్చు, కానీ కొంత లేట్ అవ్వచ్చు, కానీ ఎట్టకేలకు వారికైతే న్యాయం జరుగుతుంది అనే అంశం ఇటీవల కాలంలో మనం చూసాం. కేరళ ముఖ్యమంత్రి ఎంపిక చూసాం, కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా షర్మిలకు హామీ ఇచ్చారా లేదా అనే అంశం పైన మనకు ఒక స్పష్టత లేదు. అయితే జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది. గతంలో ఆమె పార్టీలో చేరినప్పుడు కూడా ఆమెకు రాజ్యసభ ఇస్తారు కర్ణాటక నుంచి జోరుగా ప్రచారం జరిగింది. ఇక్కడ తెలంగాణలో కూడా ఆమె పార్టీని విలీనం చేయడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉండడం, ఏపీసీసీలో ఉన్న వర్గాలు సమన్వయం లేకపోవడం, షర్మిలను కొంతమంది నేతలు వ్యతిరేకించడం, మరోపక్క సీనియర్లను కలుపుకొని పోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టడం, కమిటీల పైన అధ్యయనం చేయకపోవడం లాంటి విమర్శలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకవేళ హామీ ఇచ్చి ఉంటే ఈ ఎన్నికల్లో ఆమె పేరు పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది, రాష్ట్ర ప్రాతిపదికన ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ముగ్గురు సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఈ ముగ్గురు సభ్యులు కర్ణాటకకు చెందిన వారు ఉంటారా, లేక కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేస్తుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారి. ఇక్కడ ఆమె పనితీరు ఆశించిన స్థాయిలో లేదు, కూటమిని టార్గెట్ చేసిన నేపథ్యం లేదు. నేరుగా తన అన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆమె రాజకీయాలు చేస్తుంది. మరోపక్క కూటమి నేతలతో, కూటమి పార్టీలతో కూడా అధికారంలో ఉన్న చంద్రబాబుతో కానీ, ఇటు పవన్ కళ్యాణ్ తో కానీ ఆమె అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తుందా అనేది కూడా జాతీయ స్థాయిలో ఒక జోరుగా ప్రచారం వస్తుంది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీతో నేరుగా భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ ఏం హామీ ఇచ్చారా, రాహుల్ గాంధీ పనితీరు పైన ఏం సూచనలు ఇచ్చారా అనే అంశాలు ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విస్తృత ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల ఆమె పదవి కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె పైన పలువురు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం మాజీ ఎంపీగా ఉన్న కిల్లి కృపరాణి కావచ్చు, ఇటు పద్మశ్రీ కావచ్చు, ఇటు చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లకు జూనియర్లకు మధ్య లుక్కలు ఉన్నాయి. మరోపక్క సీనియర్లైన కేవీపీ రామచంద్ర కావచ్చు, రఘువీరారెడ్డి కావచ్చు, జేడీసీలను కావచ్చు, ఇలాంటి నేతలందరినీ కలుపుకొని వెళ్లాల్సిన షర్మిల ఆ నేతలను కలుపుకొని పోలేదంటూ విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీ గాని, జాతీయ స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక ఆశావాహులు ఉండడం, తక్కువ రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇస్తే ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో పరిశీలిస్తారా, లేక మరో టర్మ్ తెలంగాణ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇటు కర్ణాటక నుంచి మరో టర్మ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఏమైనా అవకాశం ఇస్తారా, లేక ఇప్పుడే 3 స్థానాల్లో ఒక స్థానమైన షర్మిలకు ఏమైనా కేటాయిస్తారా అనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క కూటమి పార్టీల పైన కూడా ఆమె నేరుగా దూకుడుగా వ్యవహరించింది లేదు. మరోపక్క వైసీపీని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నట్టు గతంలో విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె నేరుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలన్నీ మోడీకి దత్తత పుత్రులు అంటూ విమర్శించినప్పటికీ కూటమి నేతలతో, కూటమి పార్టీలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు రాజ్యసభ ఇస్తుందా, రాజ్యసభ ఇవ్వదా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింటే ఈసారి రాజ్యసభ ఎన్నికలు కాకుండా మరో టర్మ్ ఎన్నికల్లో అవకాశం ఇస్తారా, లేక ఉత్తరాది రాష్ట్రాల నుంచి 3 సీట్లు ఖాళీ అందులో 1 సీట్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఒక ప్రచారం వస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులకు ఉత్తర భారతదేశం నుంచి ఎంపిక చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో బీజేపీ లక్ష్మణ్ ఏదైతే ఓబీసీ నేత లక్ష్మణ్ యూపీ నుంచి ఎన్నిక చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పోటీ కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం కానీ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కే పరిస్థితి ఉందా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింటే ఎప్పుడు నెరవేరుస్తుంది అనే అంశాలపైన కూడా క్షుణ్ణంగా సమావేశం జరిగినట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే నేడు కానీ రేపు కానీ షర్మిల అంశం పైన ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో మూడు సీట్లు ఏవైతే కర్ణాటక నుంచి 3, అటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు దక్కే అవకాశం ఉన్నాయి. ఈ 6 సీట్లలో ఉన్న పోటీ సీనియర్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రులు రేసులో ఉన్నారు. షర్మిలకు పిసిసి దక్కుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్.
ఇక రాహుల్ తో ఏపీ పిసిసి చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. ఇటు అనిల్ తో, తన భర్త అనిల్ తో కలిసి తాను భేటీ అవటం జరిగింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే కర్ణాటకలో 3 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ కి రానున్నాయి. దీంట్లో తాను ఒక స్థానాన్ని కోరినట్లుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏపీ పిసిసి పదవి వచ్చిన తర్వాత షర్మిల ఇటు అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద కానీ ఎవరి మీద కూడా దురుసుగా కానీ వెళ్ళినటువంటి నేపథ్యం కనిపించలేదు. తాను షర్మిలని ఏపీ పిసిసిగా నియమించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సొంతం చేసుకునేందుకు నియమించడం జరిగింది. కానీ పార్టీలో కూడా సమన్వయం అయితే ఇంకా కూడా సమన్వయం కొరవడింది చూడొచ్చు. మరొక వైపు పార్టీలో ఉన్నటువంటి వారు కూడా షర్మిలను అంతగా యాక్సెప్ట్ చేసుకోలేదు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కూడా. మరి ఈ నేపథ్యంలో మరి రాజ్యసభ స్థానం షర్మిల పార్టీలో చేరితే కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. మరి షర్మిల అందుకనే వెళ్లి రాహుల్ తో భేటీ అయ్యారా? మరి ఈ టర్మ్ కర్ణాటక నుంచి మరి ఇక్కడ షర్మిలకు స్థానం కల్పించబోతున్నారా, లేకపోతే నెక్స్ట్ టర్మ్ రాజ్యసభ నెక్స్ట్ టర్మ్ లో ఇవ్వనున్నారా, ఏంటి అనేది ఒక చర్చనీయాంశంగానైతే మారింది షర్మిల విషయంలో.